కొరత లేదు, యూరియా కొరత లేదు, రైతులను మేమే బాగా చూసుకుంటానం అని అన్న ప్రభుత్వానికైతే ఒక్క ముచ్చట చెప్తున్నానులా. ఇంత యూరియా కొరత లేకపోతే రాష్ట్రంలో రాస్తారోకోలు ఎందుకు, బంధులు ఎందుకు, ధర్నాలు ఎందుకు? నిజానికి నేను అడుగుతున్నా, ఇంత మంచిగా ఉంటే ప్రభుత్వము జనాలు గిన్నెగనము ధర్నాలు ఎందుకు చేస్తారు చెప్పురి? అసలు ముచ్చట్లోకి పోతానులా. కరీంనగర్ ఎరికే కదా, గా కరీంనగర్ దగ్గరనైతే వీణవంక మండలం ఉంటది. గా వీణవంక మండలము నర్సింగూరునైతే ప్రాథమిక సహకార సంఘము గోదాం దగ్గర యూరియా కోసం అయితే రైతులైతే కరీంనగర్ జమ్మికుంట రహదారి మీదనైతే ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఎందుకంటే వరి వేస్తారు, మొక్కజొన్న వేస్తారు, పత్తి వేస్తారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చిరుధాన్యాలు, పెసర్లే కావచ్చు, పప్పు దినుసులే కావచ్చు, వీటన్నిటికీ ఏం కావాలి? ప్రధానంగా యూరియానైతే కావాలి. మరి సకాలంలో మార్కెట్లో యూరియా అందుబాటులో లేకపోతే రైతులందరూ ఏం చేస్తారు? తీవ్రంగా ఇబ్బందులు అయితే పడతారు కదా. గా ఇబ్బందులు పడుకుంటా వాళ్ళ బాధలు అయితే చాలా ఉన్నాయట. ఇక సొసైటీ గోదాం దగ్గరికి పోతేనైతే 450 కిలోల యూరియా బస్తాలు ఇచ్చినామని తెలపడంతో అయితే గోదాం దగ్గరికి రైతులు భారీగా తరలి వచ్చిర్రు. ఇక గట్లా వచ్చేసరికి ఏమన్నా యూరియా మిగులుతుందా చెప్పురి? గట్లా యూరియా మిగిలకపోయేసరికి అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు ఆగ్రహం చెంది రాస్తారోక ధర్నాలు అనేటివి చేపడుతున్నారట నడి రోడ్డు మీద. ఇక చూసుకోర్రి ప్రభుత్వ పనులు ఇక మీరైతే ఇస్తున్నారు, మరి అవి ఎటు మాయమవుతున్నాయో మీరే చెప్పాలి ఇప్పుడు. నల్ల లింగారెడ్డి నల్ల సంజయ్ రెడ్డి, నల్ల సరోజన సంజీవ్ రెడ్డి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.